వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ 2 కార్టూన్ స్టోరీ ఒకసారి చూడండి. పచ్చని ప్రకృతికి నెలవైన రామాపురం అనే ఒక అందమైన ఊరు ఉండేది. అక్కడ రాజు, ప్రియ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే అన్ని విషయాలను పంచుకునేవారు. ఒకరోజు వాళ్ళు పాత సామాన్లు సర్దుతుండగా ఒక పాత మ్యాప్ దొరికింది. అది ఒక నిధికి సంబంధించిన మ్యాప్. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వెంటనే ఆ నిధిని వెతకడానికి అడవిలోకి బయలుదేరారు. అడవిలో చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి. దారిలో ఒక నది వచ్చింది. దానిపై ఉన్న ఒక చిన్న వంతెనను ఇద్దరూ కలిసి మెల్లగా దాటారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెద్ద చెట్టు కొమ్మ దారికి అడ్డుగా ఉంది. ఇద్దరూ కలిసి ఆ కొమ్మను పక్కకు నెట్టి దారి చేసుకున్నారు. చాలా దూరం నడిచి వాళ్ళు అలసిపోయారు. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ప్రయాణం మొదలు పెట్టేసరికి కొంచెం చీకటి పడింది. అప్పుడు కొన్ని మినుగురు పురుగులు వెలుగు చూపిస్తూ వాళ్ళకి దారి చూపించాయి. ఆ వెలుగులో వాళ్ళొక రహస్య గుహను చూశారు. ధైర్యంగా ఆ గుహ లోపలికి వెళ్లారు. అక్కడ ఒక పాత చెక్క పెట్టె ఉంది. మెల్లగా ఆ పెట్టెను తెరిచాడు. అందులో మెరిసిపోయే బంగారు నాణేలున్నాయి. అది చూసి వాళ్ళు ఆనందంతో గంతులు వేశారు. చివరికి వాళ్ల కష్టం ఫలించింది. ఆ నాణేల సంచితో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు. మీరు స్టార్టింగ్లో చూసిన 2D కార్టూన్ వీడియోకి స్క్రిప్ట్, క్యారెక్టర్స్, ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఏఐతో మొబైల్లో క్రియేట్ చేశాను. ఈరోజు వీడియోలో ఇలాంటి 2D కార్టూన్ వీడియోని 3 సింపుల్ టూల్స్లో అండ్ 6 డీటెయిల్డ్ స్టెప్స్లో మొబైల్ ఫోన్లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫస్ట్, స్టోరీ. మంచి వీడియో చేయడానికి మంచి స్క్రిప్ట్ కావాలి. మీకు కనుక రైటింగ్ స్కిల్స్ ఉంటే మీరే రాసుకోవచ్చు, లేకపోతే ఏఐతో మంచి స్క్రిప్ట్ అయితే జనరేట్ చేయవచ్చు. స్క్రిప్ట్ జనరేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేనైతే ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ కనుక మీరు జెమినైకి ఇస్తే స్టోరీ, క్యారెక్టర్ డిస్క్రిప్షన్, ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్, వీడియో జనరేషన్ ప్రాంప్ట్ అన్నీ ఒకే ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట. ఆ మాస్టర్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఒక గూగుల్ డాక్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే వస్తుంది. మీకు ఎలాంటి వీడియో కావాలో దాని తగ్గట్టు ఈ ప్రాంప్ట్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. స్టోరీ ఐడియా, మీరు ఎలాంటి స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నారో ఆ స్టోరీ యొక్క బేసిక్ ఐడియా మీరు అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే టోటల్ డ్యూరేషన్, మీ వీడియో ఎంతసేపు ఉండాలో అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. 1 మినిట్, 1 మినిట్, 2 మినిట్, 2 మినిట్. అలాగే క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్, మీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ కాస్ట్యూము, ఏజు, ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండాలనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయాలి. నేనైతే ఒక స్టోరీ ఐడియా అయితే రాసుకున్నాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అడవిలోకి వెళ్ళి ట్రెజర్ హంట్ అని. డ్యూరేషన్ అయితే 1 మినిట్. క్యారెక్టర్ డిస్క్రిప్షన్ కూడా రాసుకుని ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను అనమాట. ప్రాంప్ట్ అయితే కాపీ చేసిన తర్వాత ఫస్ట్ టూల్ ఏంటంటే గూగుల్ జెమినై. గూగుల్ జెమినైలోకి అయితే వచ్చిన తర్వాత మనం కాపీ చేసిన ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి గూగుల్ జెమినైకి అయితే జనరేట్ మీద క్లిక్ చేస్తే గూగుల్ జెమినై కొంచెం టైం అయితే తీసుకున్న తర్వాత మనకైతే ఒక మంచి స్టోరీ అండ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేస్తుంది. డీటెయిల్గా క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్ అయితే రాస్తుంది అనమాట మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ గురించి. అలాగే సీన్ బై సీన్ రాస్తుంది. సీన్ బై సీన్లో నరేషన్ వాయిస్ ఓవర్ ఫస్ట్ రాసి తర్వాత టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, తర్వాత ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ రాస్తుంది. మన వీడియోకి స్టోరీ రెడీ అయింది. నెక్స్ట్ అయితే స్టెప్ నెంబర్ 2 అనమాట, క్యారెక్టర్ క్రియేషన్. గూగుల్ జెమినీ ఇచ్చిన క్యారెక్టర్ ప్రొఫైల్స్లో ఫస్ట్ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే మనం అయితే కాపీ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే కాపీ అయితే చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని జెమినీలో ఇంకో న్యూ చాట్ ఓపెన్ చేసి అక్కడ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనమైతే ఇలా టైప్ చేయాలన్నమాట. కెన్ యూ క్రియేట్ దిస్ క్యారెక్టర్ అని, కెన్ యూ క్రియేట్ ఇమేజ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని టైప్ చేసి మనం కాపీ చేసుకునే క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేసి అలాగే లాస్ట్లో ఏం చేయాలంటే మనం మెన్షన్ చేయాలి 3D కార్టూన్ స్టైల్, అలాగే ఇమేజ్ రేషియో 16:9 అని మెన్షన్ చేస్తే మనకి 2D కార్టూన్గా మనం అడిగిన రేషియోలో ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా క్రియేట్ అయింది. కింద సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను. స్టోరీలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఇమేజ్ అయితే మనం జనరేట్ చేసుకుందాం. నెక్స్ట్ క్యారెక్టర్ 2 డీటెయిల్స్ అయితే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ టు జెమినీ చాట్కి అయితే వచ్చి సేమ్ ఇందాక టైప్ చేసాం కదా, కెన్ యూ క్రియేట్ దిస్ క్యారెక్టర్ అని చెప్పి ఆ సెకండ్ క్యారెక్టర్ డీటెయిల్స్ కూడా పేస్ట్ చేసి లాస్ట్లో 2D కార్టూన్ ఇమేజ్ రేషియో అని చెప్పి మెన్షన్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి సెకండ్ క్యారెక్టర్ కూడా జనరేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందనమాట. కింద మనం డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, మనకి క్యారెక్టర్స్ క్రియేట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు సీన్ బై సీన్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గూగుల్ జెమినీ చాట్కి అయితే బ్యాక్ అయితే వచ్చి మనం జెమినీకి అయితే మనం ఇలా అయితే టైప్ చేయాలన్నమాట. ఏం టైప్ చేయాలంటే కెన్ యూ రైట్ ఎంటైర్ స్టోరీ ఇన్ పారాగ్రాఫ్ స్టైల్ అని మనం టైప్ చేయాలన్నమాట.
టైప్ చేస్తే మనకి గూగుల్ జెమినీ అయితే ఏం చేస్తుందని లాస్ట్‌లో తెలుగు అని టైప్ చేసి, సింపుల్ అని కూడా టైప్ చేస్తే మనకి మనం జనరేట్ చేసిన స్టోరీ ఏదో పారాగ్రాఫ్ స్టైల్‌లో మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ పారాగ్రాఫ్ స్టైల్ అయితే మనం కాపీ అయితే చేసుకోవాలనమాట. ఎందుకు కాపీ చేసుకోవాలంటే తర్వాత తెలుస్తుంది మీకు. కాపీ చేసుకొని అలాగే టోటల్‌గా ఈ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా! ప్రాంప్ట్స్ అన్నీ కాపీ చేసుకొని మీ మొబైల్ ఫోన్‌లో నోట్స్ యాప్‌లో స్టోరీ పేస్ట్ చేసుకోవాలి. స్టోరీతో పాటుగా మన ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా! టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అవి కూడా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సీన్ ప్రాంప్ట్ అయితే ఉంది కదా! టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ దాన్నయితే మనం కాపీ చేసుకొని గూగుల్ జెమినీలోకి అయితే వచ్చి ఇందాక మనం క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాం కదా! సేమ్ ఆ చార్ట్‌లోనే మనకి గ్యాలరీ మీద క్లిక్ చేసి మనం క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా! అవి 2 అప్‌లోడ్ అయితే చేయాలనమాట. అప్‌లోడ్ అయితే చేస్తే అప్‌లోడింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. అప్‌లోడ్ అయ్యేలోపు మనం అయితే ఇలా టైప్ చేయాలనమాట. హాయ్ ఐ వాంట్ టు క్రియేట్ 2డీ కార్టూన్ స్టోరీ అని చెప్పి, స్టోరీస్ అని చెప్పి మన స్టోరీ అయితే పేస్ట్ చేయాలి. స్టోరీ తర్వాత మనం అప్‌లోడ్ చేసిన క్యారెక్టర్ యొక్క నేమ్స్ అయితే మనం సరిగ్గా మెన్షన్ చేయాలి. నేనైతే ఫస్ట్ అప్‌లోడెడ్ బాయ్ నేమ్ ఈజ్ రాజు అని, సెకండ్ అప్‌లోడెడ్ గర్ల్ నేమ్ ఈజ్ ప్రియా అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. మెన్షన్ చేసి కెన్ యూ క్రియేట్ ద సీన్ ఆఫ్ ద ఇమేజ్ అని ఫస్ట్ సీన్ ఇమేజ్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను. మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఫస్ట్ సీన్‌ది. ఆ ఇమేజ్ అయితే ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి ఇమేజ్ టు 16:16 అని మెన్షన్ చేశాను. చేస్తే మనకి సీన్ 1 ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. మన స్టోరీ తగ్గట్టు సీన్ 1 ఇమేజ్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. కింద మనకి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్‌లో మన స్టోరీకి కావాల్సిన ఆల్ సీన్ ఇమేజెస్ అయితే ఉంటాయి కదా! అన్నీ ఇమేజెస్ ఇలాగే క్రియేట్ చేసుకోవాలనమాట. నోట్స్‌లో ఉన్న ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని జెమినీలో పేస్ట్ చేస్తే మనకి సీన్ బై సీన్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకొని మొబైల్ ఫోన్‌లోకి అయితే లోడ్ చేసుకుంటాను. చూసారు కదా! నేనైతే ఆల్ సీన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను నా స్టోరీ తగ్గట్టు. ఓకే. మనకి ఇమేజ్ జనరేషన్ అయితే నాకు దాదాపు కంప్లీట్ అయిపోయింది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ స్టెప్ నంబర్ 4 వీడియోస్ జనరేషన్. గూగుల్ జెమినీ తర్వాత రెండో టూల్ ఏంటంటే గూగుల్ ఫ్లో. మనమైతే ఫస్ట్ అయితే నోట్స్‌లో ఉన్న ఫస్ట్ సీన్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మన మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఫ్లోని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చిన వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ చేశాక కింద న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కింద మనకి నానో బాణం దగ్గర వీడియో ఆప్షన్ అయితే ఉంటుంది. వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ రేస్ టు 16:16 సెలెక్ట్ చేసుకొని అలాగే మోడల్ 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఫ్రేమ్‌లో అక్కడ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన సీన్ 1 ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ సీన్ 1 ఇమేజ్ అయితే మనం అప్‌లోడ్ అయితే చేసుకోవాలనమాట. ఓకే. నేను సీన్ 1 ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇమేజ్ అయితే అప్‌లోడ్ అవుతుంది. ఇమేజ్ అప్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇమేజ్ అప్‌లోడ్ అయిపోయాక కింద మనకి బాక్స్‌లో మన ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా! ప్రాంప్ట్ పేస్ట్ చేసి మనకైతే ఇక్కడ యారో మార్క్ అయితే కనబడుతుంది కదా! యారో మార్క్ మీద క్లిక్ చేస్తే గూగుల్ ఫ్లోలో మన వీడియో అయితే జనరేట్ అవుతుంది. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. నేనైతే మీకు ఇప్పుడు వీడియో ఫుల్ స్క్రీన్‌లో ప్లే చేసి చూపిస్తాను చూడండి. Look, Priya, the treasure is right here, right on this spot. Yes, Raju, we found it. We actually found it. పైనైతే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ స్టెప్ నంబర్ 5 వీడియో వాయిస్ ఓవర్. మనం ఆల్రెడీ నోట్స్‌లో మన స్టోరీ కంప్లీట్‌గా సేవ్ చేసేది పెట్టుకున్నాం కదా! నోట్స్‌లో స్టోరీని అయితే మనం స్ప్లిట్ స్క్రీన్ లేదా ఫ్లోటింగ్ విండోలో పెట్టుకొని మీ మొబైల్ ఫోన్‌లో వాయిస్ రికార్డర్‌తో ఆ స్టోరీ చదువుకుంటా మీరైతే వాయిస్ రికార్డ్ అయితే చేయొచ్చనమాట. ఈ టెక్నిక్‌తో మీరు కంప్లీట్ స్టోరీని అయితే ఈజీగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చనమాట. నెక్స్ట్ స్టెప్ నంబర్ 6 వీడియో ఎడిటింగ్. నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే ఇన్‌షాట్ యాప్‌లో చేస్తాననమాట. ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి ఇన్‌షాట్‌లో వీడియో మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టోరీకి కావాల్సిన వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. వీడియో 3 వాటర్ మార్క్ వస్తే మీరు వీడియోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మై మ్యూజిక్ దగ్గర మీరు రికార్డ్ చేసుకున్న వాయిస్ ఓవర్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకొని మన వాయిస్ ఓవర్ మధ్యలో కొన్ని గ్యాప్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఆ గ్యాప్స్ లేకుండా ఎడిట్ చేసుకోవాలన్నమాట కొంచెం టైం తీసుకొని. నాకైతే ఒక 10 మినిట్స్ టైం అయితే పట్టింది కంప్లీట్ గ్యాప్స్ అనేది రిమూవ్ చేసి ఆడియో ఎడిట్ చేయడానికి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ వెంట స్ప్లిట్ ఆప్షన్ ద్వారా వీడియోస్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్‌ని. అలాగే మీరు ఆడియో వింట రీప్లేస్ ఆప్షన్ ద్వారా వీడియోస్ రీప్లేస్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీకు జనరేట్ చేసిన వీడియోకి మధ్యలో చిన్న ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేస్తే
మన వీడియో ఇంకా అద్భుతంగా అయితే వస్తుందనమాట. ట్రాన్సిషన్ టైంని మీ వాయిస్ ఓవర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే యానిమేషన్‌లోకి అయితే వెళ్తే మీ వీడియోకి కొన్ని యానిమేషన్స్ యాడ్ చేసుకుంటే మీ వీడియో ఇంకా బాగా వస్తుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మనకి వీడియో ఇంకా బాగా అయితే వస్తుందనమాట. ట్రాన్సిషన్స్ అలాగే కొన్ని యానిమేషన్స్ యాడ్ చేసుకొని పైన మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఆ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రెజల్యూషన్ ఫ్రేమ్ రేట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే మంచి క్వాలిటీలో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవాలనమాట వీడియో. ఎడిటింగ్‌కి అయితే కొంచెం టైం తీసుకొని బాగా ఎడిట్ చేయొచ్చు. వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. వీడియో ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియో కంప్లీట్ అయితే అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ ఏఐ ట్యుటోరియల్స్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి.